హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి కొత్త హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది ఏమిటో తెలుసా? అందరికీ ఇష్టమైన చింతాకు చింతకూర ఆకండి. ఈ చింతాకుతో మనం పప్పు అనేది చేస్తే చాలా బాగుంటుంది. ఈ చింతాకులో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్దీ అండి. మనము ఈ చింతాకు పప్పు ఎలా చేయాలో చూద్దామా? ఈ చింతాకు పప్పు అనేది అందరూ చేస్తూనే ఉంటారు, కానీ నేను డిఫరెంట్ వేలో చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 1 కప్పు అంటే 100 గ్రామ్స్ పెసరపప్పును తీసుకున్నానండి. సహజంగా అందరూ కందిపప్పుతో చేస్తారు. కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో మనము ఈ చింతాకు పప్పు చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా మనం పెసరపప్పును శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే పప్పును కడుక్కోవడం వల్ల దానిపైన ఉన్న మురికి అంతా పోతుంది. కడుక్కున్న పప్పును మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. తరువాత చింతాకును నేను ఇక్కడ 1/2 కిలో దాకా అవసరం లేదు. ఎంత తీసుకోవాలంటే పప్పు ఎంత తీసుకున్నాం 100 గ్రామ్స్ కనుక ఇది చింతాకును కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 100 గ్రామ్స్ చింతాకును బాగా నేను కడిగేసానండి. ఎందుకంటే కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా, దానిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద నేను వాటర్ను బాగా మరిగించానండి. మరిగించిన వాటర్లో నేను 1 స్పూన్ అనేది పసుపును వేసాను. తరువాత మనకు టేస్ట్కి అనుగుణంగా ఉప్పును కూడా మనం వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళుప్పును వాడానండి. దాని మీద లిడ్ పెట్టి కొంచెం సేపు ఇంకా మరగనిద్దాం. బాగా మరిగిన తరువాత మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలండి. పెసరపప్పుతో ఈ చింతాకు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. కందిపప్పు కన్నా పెసరపప్పుతో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నేను చూపిస్తున్న పద్ధతిలో. తరువాత ఒక్కసారి బాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మళ్ళా లిడ్ పెట్టి ఆ పప్పును చక్కగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయి వాటర్ కూడా కొంచెం తగ్గింది కదా. ఈ విధంగా చక్కగా బాగా ఉడికిపోయిన తరువాత మనం ఏం చేయాలి అంటే మనం కడిగి పెట్టుకున్న చింతాకును వేసుకోవాలండి. చింతాకు అనేది చాలా హెల్దీ అండి. చింతాకు మార్కెట్లో కొంచెం ఎక్కువ ప్రైస్కి దొరుకుతుందండి, కానీ ఈ విధంగా మనం వారానికి ఒకసారి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు చింతాకును మనం పప్పులో బాగా మిక్స్ చేసేయాలండి. చింతాకు ఉడకడానికి ఎక్కువ సమయం అనేది పట్టదండి, చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా పప్పును చింతాకును బాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. తరువాత ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టవద్దు, మాడిపోతుంది. లిడ్ పెట్టి ఒక 10 నిమిషాలు నేను ఉడికించానండి. 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా మనకి ఉల్లిపాయలు, టమాటాలు, చింతాకు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎండు కారము 1 స్పూన్ అనేది నేను వేసానండి. ఎందుకంటే మా ఇంట్లో కారం కొంచెం తక్కువగా తింటాము, అందుకని. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చును. ఇప్పుడు కారంతో పాటు ఈ పప్పును బాగా మనం కలపాలి. కలిపిన తర్వాత 1 సెకండ్ కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను ఒక 2 స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి. తరువాత కొంచెంగా మినప్పప్పును వేసుకోవాలి. అంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. తరువాత 1 స్పూను ఆవాలను కూడా మనం వేసుకోవాలి. తరువాత 1 స్పూను జీలకర్రని వేసుకుని బాగా కలపాలి. మనము తాలింపు అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇంకా దీంట్లో ఏమేమి వేయాలి అంటే నేను ఇక్కడ అల్లాన్ని కూడా కొంచెంగా వేసానండి. తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక 10 దాకా వేసుకోవాలి. తరువాత వీటిని కూడా సన్నటి సెగ మీద బాగా మనం వేయించాలి.
ఈ వెల్లుల్లి రెప్పలు వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత ఉల్లిపాయలను కూడా కొంచెంగా వేసుకొని వాటిని కూడా మనం వేయించుకోవాలి. ఈ పప్పుకి మనం చేసే ఈ తాలింపు అనేది ఒక హైలైట్ అండి. తరువాత హింగు ఉంటుంది కదా, దానిని కూడా ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. హింగు వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఉండి పప్పు మంచి రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలను తీసుకొని దానిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నటి సెగ మీదే మనం వీటినన్నింటినీ వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకును కొంచెంగా వేసుకుని దానిని కూడా కొంచెంగా వేయించాలి. తాలింపు అనేది ఈ విధంగా పెట్టుకుంటేనే పప్పుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము పప్పును ముందుగా ఉడికించాం కదండి, దానిని చక్కగా మనం వెనపాలండి. ఈ విధంగా బాగా వెనిపితేనే మనకి పప్పు అనేది చింతకూర బాగా స్ప్రెడ్ అయ్యి ఈ విధంగా మంచి పేస్ట్ కింద తయారై మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లోనికి తీసుకుందాం. తరువాత మనము వేయించి పెట్టుకున్న తాలింపును వేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన చింతాకు పప్పు అనేది రెడీ అయింది కదా. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు ఒక లైక్ వేసుకోండి. తర్వాత కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.